ఒకప్పుడు ఇంజెక్షన్ సూది దగ్గర నుంచి ఏదైనా సరే విదేశాల నుంచి పట్టుకురావాల్సి మెడికల్ అంటే కేవలం మన దగ్గర ఈ ట్యాబ్లెట్లు ఇవి తప్పించి ఇంజక్షన్లు తప్పించి మిగతా అన్ని ఎక్విప్మెంట్ అంతా విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిందే. స్టెథోస్కోపా, థర్మామీటరా ఇట్లాంటివన్నీ. అది బోల్డ్ అంత కాస్ట్ అయ్యేది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆ మధ్యలో ముందు కూడా కొంత ప్రారంభించిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మెడిహబ్ పెట్టాక ఏదైతే ఈ దేశానికే సంబంధించినటువంటి అజయ్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్ని సంస్థలను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని తీసుకొచ్చాక వైజాగ్లో భారీ మార్పులు జరిగినాయి. ఇవాళ మన దేశంలోనే ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్ తయారు చేస్తున్నారు, సిటీ స్కానర్లు తయారు చేస్తున్నారు. వీటన్నిటికీ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్లు ఇవ్వడంతో ఈవెన్ డయాలసిస్ మిషన్లు కూడా మన దేశంలో తయారవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇదివరకు విదేశాల నుంచి డాలర్లలో చెల్లించి తీసుకురావడం వల్ల బోల్డ్ అంత ఖర్చు అవడం వల్ల ఎక్కువ మన దగ్గర ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవి కంటిన్యూ అవుతూ ఉండటం వల్ల